ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హర్షిత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తుంది. సో అమ్మాయి వాళ్ళ ఫాదర్ శ్రీను గారు అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఈ అమ్మాయికి కష్టపడి చదివిస్తున్నారు. సో ఈ ఆమె కూడా 500 మార్కులతో 10th మంచి మార్కులతో పాస్ అవడం వలన మేము గత ఇయర్ ఫస్ట్ ఇయర్లో కూడా 10,000 ఆర్థిక సహాయం అందించాం ట్రస్ట్ నుంచి. సో ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తుంది కాబట్టి స్టడీ మెటీరియల్ కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు దాత అయినటువంటి ఏడి గారు, జీవన్ బాబు గారు సార్, అలాగే మేడం గారి చేతుల మీదుగా ఈరోజు హర్షితకి 10,000 రూపాయలు అందిస్తూ వస్తున్నాం. ఏడి గారు, జీవన్ బాబు సారు మా ట్రస్ట్కి ప్రతి నెల కొంత అమౌంట్ కొన్ని సంవత్సరాల నుంచి అందిస్తూ వస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టీజీ ట్రాన్స్ఫోలో వివిధ హోదాలో పనిచేస్తూ 35 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి పనిచేస్తూ గత నెలలోనే రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా హర్షితకి చదువు కోసం మేడం సార్ వారి చేతుల మీదుగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ఈ అమ్మాయికే కాదు, నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో చాలా మందికి వాళ్ళు సంపాదనలో కొంత అమౌంట్ని హెల్ప్ చేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు ముందుండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్ళకి సహాయంగా ఉండాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీగా డిపార్ట్మెంట్కి అన్ని సంవత్సరాలు సేవ అందించి ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిన సందర్భంగా మీరు కూడా ఒక అమ్మాయికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. సో ఈ అమ్మాయి కుటుంబ తరఫున మా అందరి తరఫున మీకు మీ మేడం గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు హర్షిత, నేను పార్వతీపురం అది ప్రాపర్. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు రిజల్ట్స్ వచ్చినాక మా నాన్న ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అక్కడ రవినాయక్ సార్ వచ్చి మాకు 10,000 చెక్ ఇచ్చేసి హెల్ప్ చేశారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను. దానికి కూడా ఈ నెక్స్ట్ ఇయర్ 2వ సంవత్సరంగా మాకు చెక్ విధంగా 10,000 ఇస్తున్నారు. ఏడీ సార్ జీవన్ బాబు గారికి థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. రవినాయక్ గారు మరి గత 20 సంవత్సరాలుగా నాకు పరిచయం. వారి 20 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు టీజీ ట్రాన్స్కోలో ఒక ఆర్టిజన్గా పనిచేస్తూ మరి వారి చిరు ఉద్యోగము చిన్న జీతం అయినప్పటికీ కూడా మరి ఎంతో ప్రయాసపడి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మరి ఏ భేదం చూపించకుండా ఎక్కడ పేదవారు ఉంటే అక్కడికి వెళ్ళి ఆఖరికి రోడ్ల మీద చెప్పులు కుట్టుకునే వారికి కూడా వారికి గొడుగులు కానీ ఆయన అలాగే వివిధ స్కూల్స్కి వెళ్ళి వారికి పరీక్షల కిట్స్ కానీ అలాగే బుక్స్ కానీ మరి అలాగే పేద పిల్లలు చదువుకోవడానికి రకరకాలుగా ఆర్థిక సహాయం ఎన్నో రకాలుగా మరి తనకి సొంత ఇల్లు కూడా చూసుకోకుండా మరి ఎంతో నిస్వార్థంగా మరి ఆ యొక్క సహోదరుడు నాకు ఎన్నో రకాలుగా అది ఇది అని కాకుండా ఆఖరికి మరి నోరు లేని జీవాలకు కూడా ఇప్పుడు నర్సాపూర్ అడవిలోకి తీసుకెళ్లి మరి అరటి పళ్ళు కానీ టమాటాలు కానీ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇలాగ నోరు లేని జీవాలకు కూడా మరి పేద పిల్లలకి ఇటు సహాయం చేయటమే కాకుండా అటు రోడ్ల మీద చిన్న చిన్న కూలి నాలి చేసుకునే పేదవారికి సహాయం చేయటమే కాకుండా ఇటు నోరు లేని జీవాలకి వాటి యొక్క ఆహారాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క మరి సహోదరుడు ఎంతో మరి సేవ చేస్తున్నాడు. మరి ఈ యొక్క మరి ఆ సేవను బట్టి దేవుడు వారి కుటుంబాన్ని మరి నిండారుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు ఒక మంచి అవకాశాన్ని మరి సహోదరుడు నాయక్ గారి ద్వారా నాకు లభించిందని నేను సంతోషిస్తున్నాను. అదేంటంటే నాకు కూడా వారు చేస్తున్న సేవలో చిన్న పాలిభాగస్తుని చేశారు. నాది చిన్న వారు చేస్తున్న దాంట్లో గోరంత కూడా ఉండదు, రవ్వంత కూడా ఉండదు. మరి అలాగే ఈరోజు మరి హర్షితకు మరి సెకండ్ ఇయర్లో వెళ్తుండగా మరి ఆ యొక్క మరి చదువు నిమిత్తము ఒక 10,000 రూపాయలు సహాయం చేసే అవకాశాన్ని మరి ఆ యొక్క భాగ్యాన్ని నాకు నాయక్ గారు ఇచ్చినందుకు నాయక్ గారికి నాయక్ గారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సమయాన వారి కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వారి బిడ్డల్ని ఇరువురిని కూడా మంచి వృద్ధిలోనికి తీసుకురావాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.